అంత డబ్బెందుకురా? ఏ ఆంటీ చెప్తే కానివరా? అలా అని కాదురా, ఈ మంత్ కొంచెం టైటు. పోనీ ఉండు, సరిత ఆంటీని అడిగిస్తాను. అయ్యో వద్దాంటీ, అంత అర్జెంట్ ఏం కాదులే, తర్వాత చూద్దాం. వస్తాను. మనీ అడ్జస్ట్ అవ్వలేదురా? మీ బావ ఏమన్నా డబ్బులు అప్ ఫ్రంట్ కట్టకపోతే మా బావ అస్సలు ఊరుకోడు. అసలే మనీ మైండెడ్ ఫెలో. రేపోని నీ వల్ల ఏమైనా అవుతుందా? చేసిన అప్పులు తీరక సెల్ ఫోన్లో సిమ్ కార్డ్స్ చేంజ్ చేసుకుని తిరుగుతున్నాం. ఇప్పుడు ఎలా రా బాబు? రే అను. అర్జున్, ఏంటిది? ఏదో డబ్బులు అవసరం అన్నావంటగా? తీసుకో తీసుకో. థ్యాంక్స్ చెప్పరా. థ్యాంక్స్. జాగ్రత్త. దేనికి? ఇంత అమౌంట్ నీకు అవసరం పడిందంటే ఏదో తప్పు చేస్తున్నావని భయమేస్తుంది, కానీ తప్పక చేస్తున్నావని అర్థమవుతుంది. అందుకే బీ కేర్ఫుల్. అను అంటేనే బంగారం రా. తీసుకోండి సార్. వీడే మీ ఎగ్జామ్ రాశాడు. అయ్యోసారి విషయం లాగా ఏంటి ఈడ? స్వీట్ దగ్గరికి రే, రే, అచ్చు నాలా ఉన్నాడు కదా. టూ మచ్ రా. ఏ యాంగిల్ నుంచి రా బాబా? అయ్యా ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ ప్రసాదం ఇల్లు బారే బారే. ఆల్ ద బెస్ట్. తెలిసిన మంత్ర. పేపర్ ఇస్ వెరీ టఫ్ బ్రో. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఎగ్జామ్ రాయాలి. ఓరిడమ్మ బడువా ఏందా? రే చింటూ, రే చిన్నప్పుడు ఎంత గొడవ చేసేవాడు స్కూల్కి వెళ్ళని, అలాంటోడు ఇన్ని మార్కులు తెచ్చుకున్నాడంటే గ్రేట్ కదా. అర్జున్ని నిన్ను ఉండవే, అర్జున్ని నిన్ను నమ్మి పంపిస్తున్నాను, సరిగ్గా చూసుకో. ఓకే ఆంటీ. చురుకు ఎత్తుకుంటే చాలు ఒంటి మీద పోసేవాడు. అన్బిలీవబుల్ స్కోర్ అండి, వెరీ రేరు. మొన్నే మా వాడికి శుక్రమార్దశ ఎంటర్ అయింది. నా 4వ సంవత్సరం అప్పుడు చేసిన బర్త్డే పార్టీ తర్వాత మళ్ళీ మా నాన్న నా గురించి గ్రాండ్గా చేసిన ఫంక్షన్ ఇదే. నాన్న చాలా హ్యాపీగా ఉండటం చూసి ముచ్చటేసుకొచ్చింది. కానీ ఇదంతా నేను న్యాయంగా సంపాదించింది కాదు. ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా బొక్కలే. సార్ సార్ రండి. వావ్, సినిమా 100 డేస్ ఫంక్షన్ ఎడవడేంటి? అంతా మీ దయ సార్, రండి. మా నాన్నని పరిచయం చేస్తాను. కూర్చోండి సార్. నాన్న, ఈయన సర్వేష్. ఈయన జీమాట్ కోచింగ్ సెంటర్ వల్లే నాకు అంత మంచి స్కోర్ వచ్చింది. ఓహో, రండి 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 రండి. ఏంటి చేతులు ఖాళీగా ఉన్నాయి, ఏం తీసుకోరా? Yeah, sure. Waiter, రామా. మర్చిపోయాను, ముందు మిమ్మల్ని అందరికి పరిచయం చేయాలి. ఈయన సర్వేష్ అని, ఈయన కోచింగ్ సెంటర్ లో చదివే మా వాడు ఫస్ట్ ర్యాంక్ లో వచ్చాడు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. రండి సార్, ఇంకా చాలా మంది ఉన్నారు. మిస్టర్ జార్జ్, హీ సర్వేష్ గారు. మై సన్ స్టడీ ఇన్ దిస్ కోచింగ్ సెంటర్ అండ్ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. కమ్ నెక్స్ట్ టేబుల్. ఏంటల్లుడు డల్ గా ఉన్నావు? ఏంటి మాయా ఇలా చేసావు? ఎలా? చదివితే పన్నుడు అవ్వాల్సి వస్తుందని నీకు తెలిసి కూడా ఎందుకు ఎగ్జామ్ టాప్ చేసావు? సర్లే, నేను పెద్ద ఏదో కంపెనీ పెట్టాక నీకు నా కంపెనీలో జాబ్ ఇస్తానులే. డోంట్ వర్రీ. బ్లెస్ మీ మాయా. పిల్లాన్ని నాశనం చేసావు కదరా. దిస్ మ్యాన్ గేవ్ మై సన్ ది బెస్ట్ రిజల్ట్స్ ఆఫ్ ది. సార్ ఆపండి సార్. రేయ్ ఇట్రా, కమ్ హియర్. వన్ మోర్. కంటిన్యూ. కంటిన్యూ సార్. హి ఈస్ థర్స్టీ. మా బాబు పార్టీ అద్దరు కొట్టేశాడు. అర్జున్, ఏంటి పడుకోలేదా? మూడ్ బాగాలేదు అర్జున్. ఓ అమ్మతో గొడవ. ఓహో. జీమాట్ రాస్తానంటే ఒప్పుకోవట్లేదు. పెళ్ళి పెళ్ళి అని ఒకటే గోల. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అర్జున్, నాకు చదువుకోవాలని ఉంది. నీతో పాటు ఉండాలని ఉంది. అమ్మతో ఒక్కసారి మాట్లాడవా? హే అను, నేనెలా అను? నా వల్ల. మరేంటి అర్జున్, వెళ్ళిపోతావా? నన్ను వదిలేసి ఉండిపోవచ్చుగా. I'll miss you. You'll be fine.
హలో సార్, అంతా ఓకేనా? వీసా ప్రాసెస్ స్టార్ట్ చేశారుగా? ఫ్లైట్ టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోమంటారు? అంటే చిన్న ప్రాబ్లం, నీ అడ్మిషన్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. అంటే అంటే నీతో పాటు ఇంకో ఇద్దరు అదే యూనివర్సిటీకి అప్లై చేశారు. వాళ్ళకి జీమాట్లో నీకన్నా ఒక మార్కు ఎక్కువ వచ్చింది. సో అంటే యూనివర్సిటీలో 2 సీట్లు మిగిలాయి, అందుకని. అంటే కష్టమా సార్? పోనీ ఇంకో మంచి యూనివర్సిటీలో ఏదైనా ఛాన్స్ ఉంటే చూడండి సార్. నీకు ఓకేనా? ఓకే అంటే ట్రై చేస్తాం, రాకపోతే ఏం చేస్తాం? ఓకే. అమ్మాయ్యా ఇంత స్పోర్టివ్గా తీసుకుంటాం అనుకోలేదు. అమ్మయ్యా ఒప్పేసుకున్నాడా? అవును, అయితే స్వీటీ. అనుపమ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయమంటారా? హలో 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 ఏముంది తను? ఏమో లేదు, ఏమంది? ఏం లేదు. నో నథింగ్. నాకన్నా ఒక్క మార్క్ ఎక్కువ వచ్చిన క్యాండిడేట్ల పేర్లేంటి? చెప్పు. అడివి శంకర్ శాస్త్రి, ఈఎస్ 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫోసిస్. ఆ ఇంకో క్యాండిడేట్ పేరేంటి? చెప్పు. నో చెప్పద్దు. ప్యాన్ పమా. పి అనుపమ, ప్యాన్ పమ, ప్యాన్ పమ. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, హాయ్ అండి, నా పేరు అనుపమ. నేను అర్జున్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అర్జున్ అప్లై చేసిన అదే కాలేజ్లో నాకు కూడా సీట్ వచ్చేలా చూస్తారా? యా ష్యూర్. ఒక్క విషయం, తనకి ఇది సర్ప్రైజ్, ప్లీజ్ చెప్పొద్దండి. నీకు తనంటే పడదని విషయం మీ ఫ్రెండ్స్ వచ్చి చెప్పేదాకా నాకు తెలియదు. గాడ్ ప్రామిస్. ఇందాక వేరే ఆప్షన్స్ కావాలన్నారు. యూనివర్సిటీస్ సి విచ్ ఎవర్ యు వాంట్ సెలెక్ట్ చేసుకోండి. సో మెనీ చాయిసెస్. ఫ్లై లైక్ ఎ బర్డ్. ఓ మై గాడ్, ఎంత కాస్ట్లీ ల్యాప్టాప్ తెలుసా? మెమరీ 1 TB. పోతామండి, పట్టుకోండిరా. నన్ను చంపేస్తాడు. నన్ను ఎదిరించి ఇటుతో సరసాలా? హలో వెళ్ళండి, ఆపు. ప్రతిఘాత్. ఓకే. హలో సిరి, కాల్ పంజగుట్ట పోలీస్ స్టేషన్. రేయ్, నన్ను కొట్టి నా మీద కంప్లైంట్ ఇస్తావా? నిన్ను ఫ్రాడ్లు, నీ స్కామ్లు బయట పెట్టడానికి రా. అయితే నన్నే అరెస్ట్ చేస్తారు. కరెక్ట్ సార్. రేయ్, ఫోన్ లాక్కోండిరా. పోనీరా. ఏడకుండా చెప్పు. ఇంట్లో అందమైన భార్య, ఓ చిన్న పిల్లోడు, సార్ ఆఫీసులో ఇది హై మెయింటెనెన్స్, అందరూ రోడ్డు మీద పడిపోతాం. నువ్వు పట్టు నెట్టుకోవాలి, అలా చూడకూడదు. రే సీట్ ఇప్పిస్తావా లేదా? బాస్ బాస్ రే, కష్టం అంటున్నాడా? వేరే కాలేజీలో ఇప్పిస్తా లేదు అంటున్నాడు. లేదు, అదే కాలేజ్ లో కావాలి. లేకపోతే మా బాబు అనుకి బెస్ట్ కాలేజ్ లో వచ్చింది, నీకు రాలేదు, అను చూసి నేర్చుకో అంటాడు. ఆ మాట వింటాం కన్నా. రే పైకి లేరా, సీట్ ఇప్పిస్తావా లేదా? చెప్పు చెప్పు. అది నా చేతిలో లేదురా, వాళ్ళిద్దరిలో ఒక డ్రాప్ అవ్వాలి. ఏమన్నా? నీకు సీట్ రావాలంటే వాళ్ళిద్దరిలో డ్రాప్ అయితే సీట్ దొరుకుతుందా? బట్ ఎలా రా? క్యూట్ బాయ్.